హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి జాబ్స్కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మనం మార్చ్ మంత్ మొత్తము కూడా 2026 మార్చ్ మంత్ మొత్తము కూడా రివిజన్లో భాగంగా అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? చిన్న చిన్న పార్ట్లుగా మీకు ఎక్కువ లెంతీగా లేకుండా చిన్న చిన్న పార్ట్లుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హైకోర్టు వాళ్ళు బాగా ఫోకస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి ఇటీవల ఒప్పందం కుదిరింది అని అడిగారు. భారతదేశంలో చట్టబద్ధత కల్పించినటువంటి మొట్టమొదటి రాజధానిగా అమరావతి నిలవబోతున్నది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో అమరావతి ఉంది. కాకినాడ, తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. దీనికి ఆన్సర్ వచ్చేసి అమరావతి మిత్రమా. మనకి అమరావతి అనగానే మనకి ఈ చట్టబద్ధత గుర్తు రావాలి. చట్టబద్ధత గుర్తు రావాలి. మీకు అందరూ తెలిసినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి లీగల్ లేదా జస్టిస్ కు సంబంధించినటువంటి లేదా లా కాలేజీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ విద్యా సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే అమరావతి అనగానే మాకు చట్టబద్ధత గుర్తు రావాలి. చట్టబద్ధత అనగానే కొన్ని డేట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ భాగంగా ఏమో అంటే మార్చ్ 26 తేదీ గుర్తుపెట్టుకోవాలా, మార్చ్ 28 తేదీ గుర్తుపెట్టుకోవాలా, ఏప్రిల్ 1వ తేదీ గుర్తుపెట్టుకోవాలా, ఏప్రిల్ 2వ తేదీ గుర్తుపెట్టుకోవాలా. మార్చి 26 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం మన రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కోసం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినటువంటి తేదీ. నెక్స్ట్, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినటువంటి తేదీ ఏదిరా అంటే మార్చ్ 28. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకమైన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపినటువంటి తేదీ. నెక్స్ట్, ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించినటువంటి తేదీ. అదేవిధంగా రాజ్యసభ ఆమోదించినటువంటి తేదీ. రాష్ట్రపతి సైన్ చేస్తే మన భారతదేశంలో అమరావతికి చట్టబద్ధత అనేది పూర్తిగా వస్తుంది. ఓకేనా? రైట్. ఇక మిగతావన్నీ కూడా నేను ఒకటిగా చెప్పుకుంటూ వస్తా. నెక్స్ట్, ఇటీవల న్యూఢిల్లీలో ముగిసినటువంటి రైసీనా డైలాగ్ 2026 సదస్సుకు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి అని అడిగాడు. రీసెంట్లీగా మనకి 11th ఎడిషన్ 11వ ఎడిషన్ కు సంబంధించినటువంటి రైసీనా డైలాగ్ అనే ఒక సమిట్, ఒక చిన్న సదస్సు మన భారతదేశంలో న్యూఢిల్లీలో భారత మండపంలో ఈ సదస్సు ముగిసింది. మరి ఈ సదస్సు చూడండి, ఈ సదస్సు 11వ ఎడిషన్ కు సంబంధించినది. మరి ఈ సదస్సు మార్చ్ 5 నుంచి 7 వరకు జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే సంస్కార అసెర్షన్ అకామిడేషన్ అడ్వాన్స్మెంట్ అనే ఒక ఇతరత్వం ఆధారంగా ఈ సదస్సు ముగిసింది. ఓకేనా? చూసుకోండి. SAAA అంటే సంస్కార అసెర్షన్ అకామిడేషన్ అడ్వాన్స్మెంట్. ఈ ఇతరత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఈ సదస్సు ముగిసింది. ఓకేనా? మరి ఏమడిగాడు ఇక్కడ? సరైన వాక్యాలు అడిగాడు. కాబట్టి 1, 2, 3 3 కూడా కాబట్టి ఆన్సర్ వచ్చేసి ABC ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ హైదరాబాద్కు చెందిన మాజీ ఫుట్బాలర్ ఎవరు రాత్రంటే ఆటగాడు హసన్ హమీద్ ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాని పూర్తిగా నిషేధించిందని అడిగాడు. దీంట్లో సరికానిది గుర్తించమన్నాడు. ఆన్సర్ వచ్చేసి దీంట్లో ఏ మాత్రమేనా, బి మాత్రమేనా, ఏ మరియు బీనా, లేకపోతే ఏది కాదని అడిగితే దీనికి ఆన్సర్ వచ్చేసి బి మిత్రమా, ఆప్షన్ 2. కారణం ఏంటంటే హైదరాబాద్కు చెందినటువంటి మాజీ ఫుట్బాలర్ ఇటీవల మరణించాడు. ఎవరో హసన్ హమీద్.
మరి కర్ణాటక రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు కాదు మిత్రమా, 16 సంవత్సరాల లోపు. కర్ణాటక ఇక్కడ ఊరు గుర్తుపెట్టుకోండి. ఒకటి కర్ణాటక, రెండు ఇండోనేషియా దేశము, మూడవది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధించారు. ఇండోనేషియా వచ్చేసి 16 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ 13 కాదు మిత్రమా, సారీ 16 కాదు మిత్రమా, 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా నిషేధించారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026. మనకి ఫోర్బ్స్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఫోర్బ్స్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫోర్బ్ లిస్ట్ లో కాకుండా హురున్ రిచ్ లిస్ట్, హురున్ రిచ్ లిస్ట్. హురున్ అంటే ఏమిటి? అది ఒక సంస్థ. రిచ్ అంటే ఏమి? ధనికవంతులు. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనికులు ఉన్నటువంటి దేశాలలో మన భారత్ ప్లేస్ అంతా, మన భారతదేశం టాప్ ప్లేస్ లో ఎవరున్నారు, ప్రపంచంలో ఎవరున్నారు? ఇక్కడ ఒకసారి చూద్దాం. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. సరే అయినా వాక్యాన్ని గుర్తించమన్నాడు. ప్రపంచ కుబేరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ పాయింట్. ఆసియాలోని అగ్రగామి కుబేరుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు. అదేవిధంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా 5వసారి కొనసాగారు. ఆన్సర్ వచ్చేసి సరైనది అడిగారు కదా, ఏబీనా, బి మాత్రమేనా, బీసీనా, ఏబీసీనా అంటే ఆన్సర్ ఏబిసి. ఓకేనా. కారణం ఏంటంటే ఈ నివేదిక ప్రకారం ఎక్కువగా ధనికుల వంతులు ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశం థర్డ్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోనే కాకుండా ఆసియా ప్రాంతంలోనే అత్యధికంగా ధనికవంతుడు గల వ్యక్తి ఎవరు అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 5వసారి వరుసగా కొనసాగాడు ఈ లిస్ట్ లో. మరి ఎలాన్ మస్క్ అనగానే ప్రపంచ కుబేరుడు. అదేవిధంగా టెస్లా అధినేత, అదేవిధంగా స్పేస్ ఎక్స్ అధినేత కూడా గుర్తుపెట్టుకోండి. టెస్లా అధినేత అన్న, స్పేస్ అధినేత అన్న, ప్రపంచ కుబేరుడు అన్న మీకు గుర్తు రావాల్సింది ఎలాన్ మస్క్ టాప్ లో వరుసగా 5వసారి అతను ఈ లిస్ట్ కొనడం అనేది జరిగింది. కాబట్టి ఏబిసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాక్యంలో సరైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే డిపార్ట్మెంట్ ను సపరేట్ చేసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర ధర్మ స్వాతంత్ర అధినియం 2026 మత మార్పిడి నిరోధానికి ఈ బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆ డిపార్ట్మెంట్ నుంచి, ఆ శాఖ నుంచి ప్రత్యేకంగా తీసి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సైన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టెక్నాలజీ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇన్నోవేషన్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చూడాల్సిన అవసరమే లేదు. ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ అదే ఏర్పాటు చేసుకున్నది, అవన్నీ కూడా అదే చూసుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి దీన్ని వేరు చేసి సపరేట్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాడు అడిగినది ఏమి? సరైన అడిగాడు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. నెక్స్ట్ మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే మహారాష్ట్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారచ్చు, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఏమరా అంటే ఎవరైనా కానీ ఒక మతం నుంచి మరొక మతానికి మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు 60 రోజుల ముందు సంబంధిత అధికారుల దగ్గర మేము మతం మారుతున్నామని చెప్పేసి దాఖలు చేయాలి. అంటే అప్లై చేసుకోవాలి. 60 రోజుల ముందు అప్లై చేసి వాళ్ళు ఓకే మీరు ఈ మతంని మీరు స్వీకరించవచ్చు అని చెప్పి అధికారుల నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత 25 రోజుల లోపు ఆ మతాన్ని స్వీకరించకపోతే
మరి ఏ మతంలో కూడా మారడానికి అవకాశం లేకుండా నిరోధించేటటువంటి ఒక బిల్లును ఇటీవల మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్, కరెక్టే. మహారాష్ట్రలో ఈ మత మార్పు నిరోధించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు ఏంటంటే మహారాష్ట్ర స్వాతంత్ర అధినియం 2026 మత మార్పిడి నిరోధానికి ఈ బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బీసీ మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏబిసి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది కూడా కరెక్టే కాబట్టి సరైన అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏబిసి. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారతదేశ గణాంక వ్యవస్థలను ఆధునీకరించడం కోసం అంటే మోడర్నైజేషన్ చేయడం కోసం ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు మరియు మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు? అమెరికానా, ఆస్ట్రేలియానా, ఫిన్లాండా, స్కాట్లాండా? అంటే ఏ దేశంతో అంటే ఫిన్లాండ్ దేశంతో. అంటే మన భారతదేశం జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ, తలసరి ఆదాయాన్ని గణించే సంస్థ. ఓకేనా, మన భారతదేశం వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ప్రైమరీ సెక్టార్, అదేవిధంగా సెకండరీ సెక్టార్, అదేవిధంగా టెర్షియరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము, తృతీయ రంగం, ఈ రంగాలన్నింటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గణాంకాలు లెక్కించే సంస్థ మోస్పీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఓ పనిచేస్తుంది మిత్రమా. ఈ ఎన్ఎస్ఓ 2019 మే 13వ తారీఖున మే 23వ తారీఖున ఏర్పాటైంది. అంతకుముందు మన భారతదేశం జాతీయ ఆదాయాన్ని కానీ తలసరి ఆదాయం కానీ వీటన్నిటి గణించే సంస్థ ఏదంటే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది 1951లో 1951లో ఏర్పాటైంది. 1951 అనగా 1951లో న్యూఢిల్లీ కేంద్రం ఏర్పాటైంది. తర్వాత 2019లో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ప్లస్ సిఎస్ఓ ఈ రెండింటిని కలిపి మనం ఎన్ఎస్ఓగా 2019 మే 23న మార్చడం అనేది జరిగింది. అనగా ప్రస్తుతం మన భారతదేశంలో తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము, మనకి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు ఇవన్నీ కూడా గణాంకాలు లెక్కించే బాధ్యత ఎవరు కలిగి ఉన్నారంటే ఎన్ఎస్ఓ కలిగి ఉంది. నూతనంగా మన భారతదేశంలో ఎన్ఎస్ఓ నూతన ఆధార సంవత్సరం తీసుకున్నారు. ఆ నూతన ఆధార సంవత్సరం గతంలో 2011-12 ఉంటే ఇప్పుడు 2022-23 మార్చడం అనేది జరిగింది. అనగా ప్రస్తుతం మన భారతదేశంలో ఆధార సంవత్సరం 2022-23 ఇది మన భారతదేశంలో 9th బేస్ ఇయర్. ఓకేనా, మరి ఒక బేస్ ఏదైనా ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం గల కారణం ఏంటంటే ఏ సంవత్సరంలో అయితే తుఫాన్లు, కరువు, కాటకాలు మన దేశం పని యుద్ధం, ఇతర దేశాల పని మనం యుద్ధం చేసి ఉండనటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్రింది వాక్యంలో సరికానిది. ఇండోనేషియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించారు. ఎస్, ఆప్షన్ ఏ కరెక్టే. కర్ణాటక రాష్ట్రంలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధించారు. ఎస్, ఇది రాంగ్. వాడు అడిగిందేమి సరికానిది అడిగాడు కాబట్టి సి మాత్రమే ఆన్సర్ తప్పు. కాబట్టి ఆప్షన్ 3లో ఇది ఆన్సర్ ఉంది. మీకు ఇందాక చెప్పాను కర్ణాటక అయితే 16 సంవత్సరాల లోపు, అదేవిధంగా మనకి ఇండోనేషియా అయితే 16 సంవత్సరాల లోపు, అదేవిధంగా మన ఏపీ అయితే 13 సంవత్సరాల లోపు. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారత సైన్యం యొక్క సెంట్రల్ కమాండ్ ఏ ప్రాంతంలో మొట్టమొదటి వ్యూహాత్మక కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను నిర్వహించింది అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్, లక్నోనా, ఢిల్లీనా, జైపూర్ అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి లక్నో మిత్రమా. 2026 మార్చ్ మాసంలో మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సెంట్రల్ కమాండ్ వారు మనకి ప్రత్యేకంగా ఈ కాన్క్లేవ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ కాన్క్లేవ్ అంటే సమావేశం. ఈ కాన్క్లేవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో భద్రతను మరింత మెరుగుపరచడం అంటే సెక్యూరిటీ, దేశాన్ని సంరక్షించడం, దేశాన్ని కాపాడడం, దేశంలో భద్రత ఎక్కువగా మెరుగుపరచడం కోసం 500 మందితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమావేశం దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేసిందంటే సెక్యూరిటీ అనే పదం గుర్తుపెట్టుకోండి. భద్రత
భద్రతను మరింత మెరుగుపరచడానికి నిర్ణయించినటువంటి కాన్క్లేవ్ ఏదంటే మనకి ఈ మొట్టమొదటి కమాండ్ నిర్ణయించినటువంటి కాన్క్లేవ్. ఇక ఇండియన్ ఆర్మీ మీకు అందరూ కూడా తెలిసినదే. ఇండియన్ ఆర్మీ జనవరి 15 జరుపుకుంటాం ఇండియన్ ఆర్మీ డే. అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డే, డిసెంబర్ 4 నేవీ డే. మరి ఇక మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, అదే ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి మనకి అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. అదేవిధంగా నేవీకి వచ్చేసి దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ వజ్రప్రహార్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ చూడండి, మనకి దీని ఉద్దేశం, ఆపరేషన్ వజ్రప్రహార్ యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని గంజాయి మరియు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడము. ఎస్, ఇది కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్, గంజాయి మరియు మాదక ద్రవ్యాల నిరోధించడం కోసం ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈగల్ వ్యవస్థకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1966 అన్నాడు, కాబట్టి తప్పు. ఏమడిగాడు వాడు? సరి కాని వాక్యం అడిగాడు, కాబట్టి ఏ మాత్రమైనా ఏ కమ బి, సి మాత్రం, కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. ఇక చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి లేకుండా మార్చాలి, మాదక ద్రవ్యాలు లేకుండా మార్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా దీంట్లో భాగంగానే ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1967 కాదు. ఓకేనా, రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ముస్తాబు అనే కార్యక్రమం, ఈ ముస్తాబ్ అనే ఒక కార్యక్రమం దేనికి సంబంధించిందంటే చిన్న పిల్లలప్పటి నుంచే పాఠశాలలు చదువుకున్నటువంటి మొదటి తరగతి నుండే వాడి క్రమశిక్షణ అంటే ఏమిటి, పరిశుభ్రత అంటే ఏమిటి, వాటిపైన అవగాహన కల్పించడం కోసం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తూ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల నేపాల్ ఎన్నికలకు సంబంధించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. సరైన వాక్యం అడిగాడు ఇక్కడ. జూపా 5 నియోజకవర్గంలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ వీరోచితంగా పోరాడి ఓడిపోయినాడు. ఓకేనా, ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అభ్యర్థి బాలేంద్ర షా 47వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు సరైన వాక్యం అడిగాడు. ఏ కమ బి రెండు కరెక్టే, ఆప్షన్ 3 ఆన్సర్. మీకు ఈ బాలేంద్ర షా అనే వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించక మునుపు ఆ దేశానికి కేపీ ఓలీ శర్మ అనే ఒక వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రికి బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఆయన చేసినటువంటి అవినీతి కారణంగా ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి జూపా 5 నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడం అనేది జరిగింది. అతి చిన్న వయసులో సంగీతంలో బాగా ఫేమస్ అయిన ఒక వ్యక్తి బాలేంద్ర షా గారు ఆ దేశానికి 47వ ప్రధానమంత్రికి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే బాలేంద్ర షా. చాలా చిన్న వయసు. ఇక చివరి టాపిక్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఎవర్రా? ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు అంటే ధీరజ్ సింగ్, నాగరత్న, లీసా గిల్, ప్రవీణ్ కుమార్ అంటే లీసా గిల్. ఈమె పంజాబ్ హర్యానా రాష్ట్రంలో 3వ స్థానంలో, సీనియారిటీలో 3వ స్థానంలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కొలీజియం సిఫారసు మేరకు రావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు అంటే సిజే ఎవరు అంటే మనకి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. మరి రెండవ ప్లేస్ లో మనకి లీసా గిల్ ఉంది. మరి రెండవ ప్లేస్ లో లీసా గిల్ ఉంది అంటే సీనియారిటీ స్థానం ఈమె కదా. నెక్స్ట్, ఇతను ఏప్రిల్ 24వ తారీఖున మనకి పదవి విరమణ చేయగానే ఈమె మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కాబోతున్నది. మిత్రమా, ఇది మనకి మార్చ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. ఓకేనా, మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో మీకు జీకే కావాలన్నా ఉంది సపరేట్ గా, కరెంట్ అఫైర్స్ కావాలన్నా సపరేట్ గా ఉంది. దాంతో పాటు మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, నేనే చెప్పాను. ఏపీ ఎకానమీ క్లాసెస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మీకు హైకోర్టు టెస్ట్ సిరీస్ అన్ని కూడా ఉన్నాయి. మంత్లీ మ్యాగజైన్, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అన్ని ఉంటాయి. మరి యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీకు ఏమైనా డౌట్ నెంబర్ సంప్రదించండి. 9030590997కి కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్.